ట్రూత్ అండ్ డేర్ గేమ్. పిల్లలందరూ గట్టు ఇంకా చింకీల ఇంట్లో కూర్చొని ఉంటారు. పిల్లలు, ఈరోజు ఎంత బోరింగ్గా ఉంది. నాకు ఇంట్లో ఎంత బోర్ కొట్టిందంటే నేను నా హోంవర్క్ అంతా ఒకేసారి కంప్లీట్ చేసేసాను కూడాను. అసలు ఇప్పుడు ఏం ఆడుకోవాలి అనేది కూడా నాకేం అర్థం కావడం లేదు. అయితే సూపర్ హరి, నువ్వు అందరికన్నా ముందే నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేసేసావు. హా, అలా అయితే నీకు రోజు బోర్ కొట్టాలి కదా హరి. కానీ అప్పుడే బంటి ఇలా అంటాడు. ఫ్రెండ్స్, సీరియస్గా చెప్పండి, మనం అసలు ఏం ఆడుకుందాం? అరగంట నుంచి అలానే కూర్చొని ఉన్నాము. హా, బంటి చెప్తుంది కూడా నిజమే. పదండి మనం పార్కుకి వెళ్ళి హైడ్ అండ్ సీక్ ఆడుకుందాము. లేదు, దాగుడు మూతలు. ఈ పాత గేమ్స్ అన్ని వదిలిపెట్టేయండి. ఇవాళ మనం ట్రూత్ అండ్ డేర్ గేమ్ ఆడదాము. ఏంటి ఏంటి ట్రూత్ ట్రూత్ అండ్ అండ్ డేర్? డేర్? ఇది వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది గట్టు. పదండి మనం ఇదే ఆడుకుందాం. కానీ దానికోసం బాటిల్ కావాలి కదా. ఎవరి వైపు అయితే బాటిల్ క్యాప్ వస్తుందో మనం వాళ్ళని ట్రూత్ ఆర్ డేర్ అని అడుగుతాము. ఆగు ఆగు, నేను ఇప్పుడే కిచెన్ లోకి వెళ్ళి ఒక ఖాళీ బాటిల్ తీసుకొని వస్తాను. చింకీ కిచెన్ లోకి వెళ్తుంది, ఇంకా బాటిల్ తీసుకుని వస్తుంది. సరే, ఓకే ఫ్రెండ్స్, మనం ఇక గేమ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. పిల్లలు సర్క్యులర్ గా కూర్చుంటారు. గట్టు బాటిల్ స్పిన్ చేయబోతాడు. కానీ అంతలో ఓహో, ఇప్పుడెవరు వచ్చారు? గట్టు చూస్తాడు. తలుపు దగ్గర మాంటీ నిలబడి ఉంటాడు. నువ్వు ఇక్కడ? అప్పుడే కిచెన్లో నుండి అమ్మ బయటకొస్తుంది. అరే రా మాంటీ. హాయ్ ఆంటీ, అమ్మ మీకోసం ఈ మ్యాగజైన్ పంపించింది. మీరు కావాలని చెప్పారంట కదా. థ్యాంక్ యూ మాంటీ. నువ్వు కూడా పిల్లలతో కూర్చో మాంటీ. ఇప్పుడే మీకోసం స్నాక్స్ తీసుకొస్తా. థ్యాంక్ యూ ఆంటీ. అమ్మ కిచెన్లోకి వెళ్తుంది. మాంటీ కూడా వచ్చి పిల్లలందరితో కూర్చుంటాడు. ఇప్పుడు ఈ మాంటీ మనతో ఆడుకుంటాడా? లేదు, మనం ఈ ట్రూత్ అండ్ గేమ్లోని ఇతన్ని ఆడించుకోవద్దు. ఒకవేళ మీరు నన్ను ఆడించుకోకపోతే నేను ఆంటీకి కంప్లైంట్ చేస్తాను. అరే గట్టు, మనం వీడిని ఆడుకోనిద్దాము. అప్పుడే మనం వీడికి ఒక ఫన్ డేర్ ఇద్దాము. మజా వస్తుంది. ఇది చాలా మంచి ఐడియా. సరే మాంటీ, నువ్వు ఆడుకోవచ్చు. గేమ్ మొదలవుతుంది. ఆ తర్వాత గట్టు బాటిల్ని చాలా వేగంగా స్పిన్ చేస్తాడు. ఆ బాటిల్ చాలా వేగంగా తిరుగుతూ వచ్చి గుడ్డి దగ్గర ఆగుతుంది. నేను డేర్కైతే భయపడను, కానీ ఇప్పుడు నేను ట్రూత్ తీసుకుంటాను. ఓ ట్రూత్, అయితే మనం గుడ్డిని ఏమడుగుదాం గట్టు? అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఫేవరెట్ మూవీ. లేదు గట్టు. సరే గుడ్డి, నువ్వు చెప్పు. నువ్వు జీవితాంతం ఒకటే కలర్ ఫుడ్ తినాలి అని అనుకున్నాననుకో, అది ఏ కలర్ అయి ఉండాలి, ఎందుకై ఉండాలో చెప్పు. ఒకవేళ అలా అయితే నేను బ్రౌన్ కలర్ చూస్ చేసుకుంటాను. హా, కానీ అలా ఎందుకు గుడ్డి? నువ్వే ఆలోచించు చింకి. బ్రౌన్ కలర్లో ఎన్ని టేస్టీ ఫుడ్స్ ఉంటాయి. పిజ్జా, బర్గర్, చాక్లెట్ పేస్ట్రీ, చాక్లెట్ మిల్క్ షేక్, ఇలా ఎన్నో ఎమ్మీ ఫుడ్స్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. గుడ్డి, నువ్వు చాలా స్మార్ట్, అందుకే నువ్వు చాలా మంచి కలర్ ఎంచుకున్నావు. సరే పదండి, మళ్ళీ బాటిల్ స్పిన్ చేద్దాము. బాటిల్ స్పిన్ అవుతూ హరి దగ్గర ఆగుతుంది. ఓ వావ్, నేనైతే డేర్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఎవరికీ భయపడను. సరే హరి, అయితే నీకు ఇప్పుడు ఖచ్చితంగా భయం వేస్తుంది. కానీ ఇప్పుడు అలా ఎందుకు? నువ్వు నాకు ఏం డేర్ ఇవ్వబోతున్నావు? చెప్పు. అది నీకు బంటి చెప్తాడు హరి. హరి, నువ్విక్కడ సెంటర్లో నిలబడి ఫన్నీ మంకీ ఎక్స్ప్రెషన్ ఇచ్చి మా అందరినీ కూడా నవ్వించాలి. మేమందరం మా నవ్వు ఆపేంత వరకు నువ్వు ఈ ఫన్నీ థింగ్స్ అన్నీ చేస్తూనే ఉండాలి. ఏంటి, ఇది కాస్త టఫ్గానే ఉంది. అప్పుడే డేర్ పూర్తవుతుంది కదా హరి, ఇంకా త్వరగా మొదలుపెట్టు. హరి సర్కిల్ సెంటర్లోకి వచ్చి ఫన్నీగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మంకీలా జంప్ చేస్తూ ఉంటాడు. అతన్ని చూసి పిల్లలందరూ చాలా గట్టిగా నవ్వుకుంటారు. చాలు చాలు హరి, ఇంకా చాలు, మమ్మల్ని నవ్వించడం ఆపు నువ్వు మాకు. హరి చేసిన ఫన్నీ డేర్ చూసి పిల్లలందరూ బాగా నవ్వుకుంటారు. ఇప్పుడు గట్టు. ఎస్, నా టర్న్ వచ్చేసింది. నేను ట్రూత్ తీసుకుంటాను. హా, ఓకే గట్టు, అయితే చెప్పు.
నువ్వు ఏ విషయం అంటే ఏం నిజాన్ని నువ్వు నా దగ్గర దాచిపెట్టావు? ఏంటి? హా, సరే త్వరగా చెప్పు. అయ్యో, నాకు అనిపిస్తుంది ఈ ట్రూత్ అండ్ గేమ్లోని నేను ఇరుక్కుపోయానేమోనని. సరే చింకి, నీకు గుర్తుందా 3 రోజుల ముందు అమ్మ మేకప్ బాక్స్ ఎవరో కింద పడేశారు. దానికి అమ్మ నిన్ను తిట్టింది. హా, నాకు గుర్తుంది. నేను అలా చెయ్యనే లేదు గట్టు. అంటే చింకి, ఆ బాక్స్ నా వల్లే కింద పడిపోయింది. సారీ చింకి. ఏంటి? నేను అస్సలు వదిలిపెట్టాను గట్టు. నీ వల్ల నాకు చాలా తిట్లు పట్టాయి ఆ రోజు. చింకి, మనం తర్వాత గొడవ పడదాం, సరేనా? నీ పని నేను తర్వాత చెప్తాను. అప్పటికైతే చింకీ గట్టుని వదిలిపెడుతుంది. ఆ తర్వాత గట్టు బాటిల్ స్పిన్ చేస్తాడు. ఇప్పుడు చెప్పు మాంటీ, నువ్వు ఏం తీసుకుంటావు? నేను ఎవ్వరికీ భయపడను, అర్థమైందా? అందుకే డేర్ తీసుకుంటాను. చాలాసేపు ఆలోచించి హరి ఇలా అంటాడు. మాంటీ, నువ్వు డాంకీ యాక్టింగ్ చేసి చూపించు, సరేనా? ఏంటి, డాంకీ యాక్టింగా? ఇదైతే కరెక్ట్ మాంటీ. డేర్ వచ్చింది కాబట్టి చెయ్యక తప్పదు మరి. సారీ అయితే. మాంటీ డాంకీలానే కాళ్ళు 2 కిందికి పెట్టి అలానే అరుస్తూ ఫన్నీగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అది చూసి పిల్లలందరూ చాలా గట్టిగా నవ్వుతూ ఉంటారు. గట్టిగా నవ్వి కడుపు పట్టుకుంటారు. మాంటీ, నువ్వైతే ఇది చాలా బాగా చేస్తున్నావు. ఓ వెరీ నైస్. చాలు, ఇంకా ఎక్కువైంది. ఇక ఇప్పుడు బాటిల్ తిప్పుదామా? మాంటీ బాటిల్ స్పిన్ చేస్తాడు. అప్పుడు బంటి వంతు వస్తుంది. నేనైతే ట్రూత్ తీసుకుంటాను. బంటి, నీకు పబ్లిక్ లో జరిగిన ఎంబారసింగ్ మూమెంట్ చెప్పు. దాని గురించి ఇప్పటికీ ఎవరికి తెలియని విషయం. బంటి కాస్త ఆలోచించి ఇలా అంటాడు. అది ఒకసారి నేను అమ్మతో కలిసి డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద క్యాండీస్తో ఒక బొమ్మని రెడీ చేశారు. తెలియక నేను కింద నుండి ఒక క్యాండీని గుంజాను. దానివల్ల అన్ని క్యాండీస్ కింద పడిపోయాయి. అందరూ నన్నే చూశారు. స్టోర్ ఓనర్ వల్ల నాకు తిట్లు కూడా పడ్డాయి. సారీ చెప్పినా వెంటనే క్షమించారు. ఓ, అయితే నీకు మంచి జరుగుతుంది కదా, నీకు క్యాండీ వచ్చింది. సరే, మళ్ళీ స్పిన్ వేద్దాం. బంటి బాటిల్ స్పిన్ చేస్తాడు. ఇప్పుడు చింకీ వంతు వస్తుంది. నేనైతే డేరే తీసుకుంటాను. సరే చింకి, నేను నీకు డేర్ ఇస్తున్నాను. కోపంగా ఉన్నప్పుడు అమ్మ ఎలా చేస్తుందో యాక్టింగ్ చెయ్యి. ఏంటి? అమ్మ కోపంగా ఉన్నప్పుడు? ఇది చాలా ఈజీ. ఇప్పుడే చేసి చూపిస్తాను. గట్టు, నువ్వు మళ్ళీ అన్ని టాయ్స్ అటు ఇటు పడేసావా? నువ్వు హోంవర్క్ కూడా చేయలేదు కదా? సారీ అమ్మా, మళ్ళీ చెయ్యనిక. ప్రతిసారి నువ్వు ఇలాగే చేస్తావు. ఈసారి నేను నిన్ను వదిలిపెట్టేదే లేదు. చింకీ యాక్టింగ్ చూసి అందరూ నవ్వుతారు. గట్టు నవ్వడు. కాని గట్టు మాత్రం చింకీ చెప్పదు, వెనకాలే అమ్మ నిలబడి ఇదంతా చెప్తుంది అని. ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు ఎవరిదైనా యాక్టింగ్ చేస్తున్నావా చింకీ? మమ్మీ, నేను మమ్మీ. నువ్వు నా యాక్టింగ్ చేస్తున్నావు కదా, ఇంక మీరందరూ అది చూసి నవ్వుతున్నారు. సరిగ్గా చెప్పారా ఆంటీ, కానీ నేను మాత్రం అస్సలు నవ్వడం లేదు. నేనదే చెప్దామనుకున్నాను. ఇప్పుడు మీకు నేను పనిష్మెంట్ ఇస్తా. ఆ మాట విని పిల్లలందరూ సైలెంట్ అయిపోతారు. ఇంకా భయపడిపోతారు. అందరూ అలా భయపడ్డం చూసి చెప్పండి, భయపడ్డారు కదా? ఇప్పుడు చెప్పండి, ఎవరు మీ అందరిలో బాగా యాక్టింగ్ చేశారు? ఓ అమ్మా, మీరు జోక్ చేస్తున్నారా? మేం నిజంగా భయపడిపోయామమ్మా. అందరూ ఒక్కసారి నవ్వుతారు. సరే, అందరూ ఈ గేమ్ ఆపేసి వచ్చి స్నాక్స్ తినండి. నేను స్పెషల్ నగ్గెట్స్ ప్రిపేర్ చేశాను. ఇంకేముంది, నగ్గెట్స్ చూసిన తర్వాత పిల్లలందరూ గేమ్ వదిలిపెట్టి స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.